నమస్తే మెట్రో టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బోయి భీమన్న, సినారే అవార్డు గ్రహీత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారు. ఇక మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మీరు ఏమంటారు? మా ఫస్ట్ ఒక్క నిమిషం నేను ఈ ఉగాది అడ్వాన్స్ శుభాకాంక్షలు మా తెలంగాణ సోదరులకు సోదరులకు నానమ్మలకు ఇరు రాష్ట్రాల తర్వాత నెక్స్ట్ రంజాన్ శుభాకాంక్షలు మా అక్బర్ భాయ్ రజాక్ భాయ్ అందరికీ. తర్వాత సోమవారం ఆశిస్తూ కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను, అవి మాట్లాడదామని అనుకుంటున్నాను. మీరు అడిగిన క్వశ్చన్స్కి నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి మీదే నేనేదో పొగడడం కాదు, ఆయన చేసే పరితరం బాగుంది. నేను వెనకటి ముచ్చట్లో రాను, అప్పటి విషయాలు రాను. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయన నిజంగా కష్టపడుతున్నాడు. ఆ కష్టపడి ఆ పద్ధతిని ఆయన తీసుకుపోతున్నాడు స్టేట్. మామూలు మాట కాదు. ఆయన ఎప్పుడు విషయాన్ని తీసుకుంటాడు చెప్పానంటే నిజంగా మాట్లాడదాం. ఇలా ఏది వద్దు, ఇంటర్నల్ కల్మషాలు సోమవారం ప్రమాణం మీద చెప్తున్నాడు. ఆయన రాత్రి అనక పగలనక ఏదో కష్టపడుతున్నాడో మామూలు మాట కాదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయనకు సోమవారం ఆశీస్సులు, నరసింహస్వామి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు. ఎవరేమన్నా అవన్నీ తట్టుకొని కూడా ఆయన సాధించుకుంటూ పోతాం. ఇలా తప్పేం చెప్పండి. ఇవాళ వ్యవసాయం కూడా నేను చెప్పగలుగుతున్నా కదా, నాకేదో మాట్లాడాలి కాదు నా మనసు. వ్యవసాయం కూడా ప్రతి జాల బాగుంది, బాగా పండింది. కొన్ని విషయాలు వస్తాయి, ఒక కుటుంబంలో అందరు సరిదిద్దుకోలేము. ఇక ఇన్ని విషయాలలో ఏదో తప్పు దొరికితే మాట్లాడదాం అనేది వాళ్ళ విధేయతకు ఉద్దేశం. ఏం మాట్లాడుతున్నా వాళ్ళ విధేయతకే వస్తాయి. ఎందుకంటే వాళ్ళ మనుష్యాన్ని లేదు. ప్రజలు ఇంత బుక్కడు అందరం తిని ఒక నీ తాగి ప్రశాంతంగా ఉంటే మీకు ఎందుకే బాధ? మీరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, ప్రజలు ఇచ్చారు. మా తమ్ముళ్ళు అన్నది అక్కలు చెల్లెలు నానమ్మలు ఇచ్చారు. ఆయన అది ఇచ్చినందుకు దాన్ని ఈ విధంగా ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకు ప్రతిదానికి విమర్శలు? ఆ విమర్శలు ఎందుకు కాదు, అది ఎందుకు మాట్లాడుతున్నారో మరి మీకు ఎవరు గుండె చెప్తున్నారో మీరు మాట్లాడే మంచిగా ఉన్నాయని నాకైతే అర్థమవుతుంది. ఎందుకు విమర్శించాలి ప్రతిదానికి? ఆడ ఏడుంది డబ్బు లేకనే ఆ పితామహ నేను అన్నా. ఆయన వ్యక్తిగతం మంచోడే, ఆయన కింద ఉన్న వాళ్ళంతా తప్పు చేసింది, అది నేను అనదలుచుకోలేదు. మరి ఏడుంది అక్కడ డబ్బు? ఇవన్నీ రికవరీస్ చేసుకుంటా మళ్ళీ ఆయన అందరిని చూసుకుంటా ఇప్పుడు 3 ఎకరాలు కాదు ఇంకా మిగతా ఎకరాలు ఇస్తూ పోతున్నాడు. మళ్ళీ కొంతమంది లోన్ మాఫ్ చేసిండు, మళ్ళీ ఎన్నో చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకు అనవసరంగా రెచ్చగొట్టిన మాటలా? మీరు ఊకోరాదురా. ప్రజలు తెలివిగలోళ్ళు, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. మనం ఎంత మామూలు వాళ్ళము. ప్రతి దానికి ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు కూడా చాలా కష్టపడుతుంది. ఎవరు చేస్తారు చెప్పండి? మెట్టాలు చేస్తలేడా? శ్రీనివాసరెడ్డి గారు చేస్తలేరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తలేడా? అందరూ చేస్తున్నారు. ఏ మంత్రి? ప్రభాకర్ చేస్తలేడా? ప్రభాకర్ గారు చేస్తలేరా? ఎవరు చేస్తలేరు? సీతక్క చేస్తలేదు. ఎవరు చేస్తలేరు? పేరు రాసి అందరు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని ఎందుకు విమర్శించేది? వాళ్ళు ఉండి వీళ్ళందరూ కలిసే ఈ ట్రాక్ మీదకి తీసుకొచ్చింది. ట్రైన్ మామూలు మాట కాదు, ఇది చాలా కష్టంగా తీసుకొచ్చింది. దాన్ని కాపాడుతున్నారు కూడా. మీరు ఓపెన్ అట్టట్టుగా చూస్తే మీకు తెలుస్తుంది. మనసు నిండా వేతనం పెట్టుకొని ఏదో మాట్లాడితే ఏం చెప్తారు? దానికి అర్థమే లేదు. ఇప్పుడు ఇన్ని విధాల కష్టపడుతున్నాడు, మరి అందరికీ ఇస్తున్నాడు. మా చెల్లెళ్ళు అక్కలకైతే ఆర్టీసీ బస్సు ఎంత పెద్ద మంచి పద్ధతి చెప్పండి. కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఆ బస్సు విషయంలో మాత్రం ఏ భారతదేశంలో లేదు ఇటువంటి విషయం. అది ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు చేసిన నిర్ణయం. ఇది తప్ప ఎంత మిగులుతుంది? మా అక్క చెల్లెళ్ళకు ఎంత తక్కువైనా ఓ 3-4 వేలు మిగిలితే చక్కగా ఆమె కుటుంబం తీసుకుపోయి ఏదో పిల్లల కోసం పెడుతుంది. అదే మా అన్నదమ్ములకు దొరికితే అది తీసుకుపోతాడో ఎక్కడ ఖర్చు పెట్టడం వాళ్ళకి లేదు అవకాశం. ఇది తప్పేం చేసినట్టు ఆయన? అదొకటి. మరి మా తమ్ముళ్ళు విద్యార్థులకు ఎంతోమందికి దగ్గర 89 వేల మంది పోస్టులు ఇస్తున్నాడు ఆయన. అది ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఏ షోపుటవా ఇది? నాకు షోపుటం రాదు, నేను ఉన్నది మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంత జరుగుతున్నా, ఇంత అవుతున్నా కూడా ప్రజలకు ఒక ఉల్లాసంగా ఉన్నారు. ఎన్నో విధాల ఇబ్బందులు పడ్డారు. అది చిన్న విషయం. బండి కొత్తదైనా జట్ల ఖర్చు వస్తే బండి తెలుసుకున్నాడే అది స్టార్ట్ చేసుకోవచ్చు. తెలియనోడు దాన్ని కొట్టి కిక్కర్ అవుతుంది కానీ బండి స్టార్ట్ కాదు. అట్లా 90,000 మందికి వీళ్ళు ఏదైతే కంప్లైంట్స్ ఉన్నో ప్రజావాణిలో సాల్వ్ చేసింది. నేనైనా మా తమ్ముళ్ళు అందరూ అంటున్నారు మాకు అయిపోయింది సార్, పోయించడం సార్, ఇది ఇట్లా అయిపోయింది సార్, ఇది ఇట్లా. వాస్తవమే,
మన దగ్గర ఉన్నారు అట్లా ఆ తిప్పలు పెట్టేటోళ్ళు రాజకీయ ఉద్యోగస్తులు. ఇది వాస్తవమే అన్నమాట. ఇప్పుడు ఆ మాటకేంది? ఇప్పుడు ఎంతమంది 90,000 ప్రజాభవన్లో అందరూ బట్టాన అవుతాడు, ముఖ్యమంత్రిలో పడతాడు, ఇవన్నీ ఉంటున్నాయి. అధికారులు కూడా కష్టపడి పనిచేస్తారు, లేకపోతే ఎవరు కానివ్వండి. అట్లా 90,000 దాకా జరిగిపోయినాయి ఇప్పటిదాకా అంటారు. అది వాస్తవం. నేనంటే ఒకసారి పోయి మంచితనాన్ని ఇది జరుగుతున్నాయి మరి ఎవరికి ఇబ్బంది అవుతుందని ఎక్కడ ఇబ్బంది కాకుండా నేను చూస్తున్నాను. నేనేది ఏంటంటే మా సోదరులు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళు అది మా రాత్రి వాళ్ళు వచ్చేది వాళ్ళు చూసే పట్టుకొని అందరు సేఫ్ ఉన్నారని అనిపిస్తుంది. ఒక నా రిక్వెస్ట్ నేను ఇప్పుడే అనవద్దు, మా 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 రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ మా బట్టనకు మిగతా మంత్రులకు వీళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళని పర్మనెంట్ చేయాలని అంటున్నారు. పాపం చాలా రోజులు సంది హోంగార్డ్స్ ఉన్నారు, ఎన్నో ఏళ్ళ సంది ఉన్నారు, బాధపడుతున్నారు. ఎప్పుడు అవసరం పడ్డప్పుడల్లా వాళ్ళే బయట ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు మీ అమృతమైన చేతులతో మీ అమృతమైన మనసుతో అందరు కలిసి డిసైడ్ చేయడం వెంకటేశ్వర స్వామి కూడా మీరు నన్ను అభినందిస్తారని అనుకుంటాను. అది చెప్తుంటారు ఓసారి, పాపం బాధపడుతుంటారు. ఇక అది మీ అనేది మంత్రుల పనితీరు గురించి బాగుందమ్మా. ఏ మంత్రి విలాసంగా ఉంటుంటే చెప్పండి, నేను అనొద్దు, పేర్లు చెప్పొద్దు. అందరు కష్టపడుతున్నారు. ఆ కష్టపడ్డప్పటికే ఈ రూట్కి వచ్చింది. ఎట్లుండే లేకపోతే కష్టపడ్డప్పటికే ఈ రూట్కి వచ్చిందమ్మా. ఇవాళ 80,000 90,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఉట్టుకుంటుండా రాత్రి ఢిల్లీ పోయి, రాత్రి అక్కడ పోయి, రాత్రి ఇక్కడ పోయి. ఆయన మా పితామహుడు, ఆయన ఎవడు మన ఎవరు మోడీ సాబ్ కూడా తక్కువ మనిషి కాదు. ఆయన కూడా గిన్నీస్ రికార్డ్ నా దృష్టిలో, నా ఒపీనియన్ నేను మాట్లాడుతున్నాను. 3వసారి ప్రధానమంత్రి అంటే గిన్నీస్ రికార్డ్ ఆయన చుట్టూ గుజరాత్ పోతే మళ్ళీ అంటున్నా నేను సముద్రం లోతులో పోయి కృష్ణ పరమాత్మాన్ని ఆశించి అటువంటి అటువంటి ప్రధానమంత్రి ఉన్నారు అక్కడ. అది కూడా ఆయన పుణ్యమే. ఆయన ఏదైనా దేవస్థానాలకు అమ్మని కూడా ఎంతో విధంగా ఆత్మీయత ఆయన చూపిస్తుంటాడు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అటువంటి మనిషి ఇచ్చట ఆయన తెచ్చుకుంటే తప్పేముంది? మా రేవంత్ రెడ్డి సాబ్ పోతారు, అందరు మంత్రులు పోతారు, మాకు ఇది కావాలంటారు. అలా పార్టీ వద్దు, ఎలక్షన్స్ కాదు అది. పార్టీ ఇచ్చేటోడు ఉంటే మనం అడగడం తప్పులేదు. ఇలా భేదాలు వద్దు. ఎవరు చేసినా, నువ్వు చేసినా, మా అదర్ పార్టీ మా ఎవరు చేసినా కూడా అన్నారు మీరంతా మా కోసం చేస్తున్నారు. ఏముంది అలా తప్పేం లేదు. మేము మీ అందరి అన్నదమ్ములు లేక ఎందుకు అనుకోవాలి? మా అందరు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనుకుని పని చేస్తున్నారు, తప్పులేదు. ఈ పుణ్యం మీకు, ఇది ముంగట రాదు. పుణ్యం వస్తుంది మీకే, మీ కుటుంబానికి వస్తుంది, మీ ఇంకోళ్ళకి వస్తుంది, తప్పకుండా వస్తుంది. చూస్తుంటాడు ఆయన కలియుగ దేవుడు. ఎంత తప్పు చేస్తే ఆయన తిరుగుతూనే ఉంటాడు. మనం అనుకుంటాం మన కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మనం పోవాలన్నా, ఆయన అంతటా ప్రపంచం ఉన్నాడు. ఆయన స్వామి అనుకుంటే కొలిస్తే వస్తాడు, మాట్లాడతాడు. నరసింహస్వామి ఏంటి వాళ్ళు మన తెలంగాణ సోదరుల భక్తిభావాన్ని ఎక్కువ. అందుకోసం తెలంగాణ చల్లగా ఉంటుంది ఎప్పటికే. చక్కటి ఆహారం, చల్లని ఆహారం. తోటోడు బాధపడుతున్నట్టు ఇంత బుక్కడు అన్నం పెడతాడు. వీడు ఎంజాయ్ చేయాలని కాదు, వానికి సహకారం చేస్తారు. అది ఉంది మన సోదరులలో. అదే ముఖ్యం ఇవ్వాల. అదే చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ తప్పు పడతారు చెప్పండి? ఏడ హ్యాపీగా ఫీల్ అవుతుంది రవీంద్ర రెడ్డి సార్ ముఖ్యమంత్రి. మా సరిగా జయపాల్ రెడ్డి సార్ పేరు పిలుస్తున్నాడు ఆయన. సరిగా జయపాల్ రెడ్డి సార్ ఇందిరాగాంధీ ఉండనేపో హైదరాబాద్కి వస్తే నేను చెప్తే చూడు మీకు అది గుర్తుపట్టన్నాను. ఆ రోజులలో మేము అట్లా ఉంటుంటే దగ్గర ఆయన సంజీవ్ రెడ్డి మేము ఆయన రాగానే మాకు తెలుస్తుంటే మేము పోతుంటే ఆప్యతంగా మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళ సంతానం కూడా మంచిగా అయింది, కొడుకులు కూడా ఆనందంగా. ఇక్కడ పుణ్యం చేసిండు ఆయన. మాట్లాడుకుంటా తన చేతిలో ఏదైనా ఉంటుందో ఆ పని చేస్తున్నాడు. ఇక అవన్నీ తప్పేముందమ్మా, ఇవన్నీ మంచి పనులే కదా. ఇప్పుడు తాను ఉండే దగ్గర మా అక్క మా సోదరి ఎవరైతే ఉన్నారో సీఎం గారు ఏదన్నా పని చేస్తుంటే దాన్ని కాంక్రీట్గా ఉంటుంది ఆయన పని. ఏదో ఈజీగా అది కాదు. బయటికి పోయి వచ్చి కూడా 1,55,00,000 రూపాయలతో ప్రాజెక్టులు వచ్చి ఇవాళ ఓల్డ్ సిటీ కూడా మెట్రో టీవీ కార్డు కోసము అది కూడా సక్సెస్ చేశారు. ఇది ఎవరు చేసినా చేసినట్టే. మీరే నేను ఇదనా మా కిషన్ రెడ్డి అని ఏంది, రేవంత్ రెడ్డి అని ఏంది, మా మోడీ సాబ్ ఏంది, వీళ్ళందరూ చేసిన వాళ్ళే. ఎవరు చేసినా అది అక్కడ మీ పుణ్యమే కదా ఆ మెట్రో రావడం అక్కడ ఓల్డ్ సిటీ. వాళ్ళు కూడా మంచి వ్యక్తులే, అక్బర్ భాయ్, హసన్ భాయ్. వాళ్ళ నాయనే సలాహుద్దీన్ ఓవైసీ కూడా మన ఎంతోమందికి మేయర్ పోస్టులు ఇచ్చేది, ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఆయన. వాళ్ళ కుమారులు ఇల్లు కూడా అందరం ఒకటే అన్నట్టే ఉంటారు. మన డిఫరెన్స్ ఎందుకు పట్టుకురావాలి? ఆ ప్రోగ్రామ్ ఇవాళ కంప్లీట్ చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ప్రతి ఒక్కటి తన్నాడుతున్నారు. ఓల్డ్ సిటీలో ఎవరికి లేదు, ఇప్పుడు అవకాశం కలిగించాడు. దీనికి ఎన్ని బాధలు ఉంటాడు మా రేవంత్ రెడ్డి సార్, దీనికి ఎన్ని బాధలు ఉంటాడు కిషన్ రెడ్డి సార్. ఇద్దరు మధ్యలో కూడా అనుకున్నారు.
ఆయన కిషన్ రెడ్డి, ఈయన రేవంత్ రెడ్డి. రెడ్డి అని ఫీల్ అవుతుర్రా మా ప్రజలు, మా వాళ్ళు? ఏదో అనుకుంటున్నారు, అది ఎవరి కోసం? మా కోసం. ఇలా భేదాలు లేవు. కావాల్సింది మనం అందరం అదే. కులాలు అంటడం బాగా చేసిన మా అన్న అదే అంటలేదు. గుణాలు ముఖ్యం. గుణాలు చాలా అవసరం మన అందరికీ. ఎవరైనా గుణాలు ఉండాలి. ఆ గుణాలతోనే అందరం పైకి వస్తాం. చాలా మంచి పని చేసిండు మొన్న కూడా. ఎస్టీ ఎస్సీ అంత డేర్ స్టెప్ తీసుకొని సాధించాడంటే అది క్రెడిట్ మా మంత్రులకు, మా ముఖ్యమంత్రికి పోతుంది. చాలా ఆనందదాయకం. రైట్ సార్. ఇక తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఎంతవరకు సహాయ సహకారాలు? అమ్మ చూడు, భేదాలు వద్దు. వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో మా అందరి కోసం చేస్తున్నారు. మేము బాధపడుతుంటే వాళ్ళు బాధలో ఉండకుండా హ్యాపీగా ఫీల్ అయ్యేది కాదని మా కోసం ఆలోచన చేస్తున్నాం. పోవచ్చు వస్తుంది, మాట్లాడవచ్చు వస్తుంది. ఆయన ప్రధానమంత్రి. నిర్మలా సీతారామన్ అక్క ఫైనాన్స్ మినిస్టర్. ఆమె ఎవరు? మన సోదరే. మరి వీళ్ళందరూ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారంటే మా తమ్ముళ్ళు, మా అన్నలు అందరూ బాగుండాలని కోరుకుంటారు. నిర్మలా సీతారామన్ అక్క కూడా ఇవాళ దిగిపోగానే ఆమె అయిపోతుందా? మా వెంకయ్యనాయుడు సౌకర్యపతి ఉండే ఇవాళ చేసిన రోజులు చేసేందుకు మళ్ళీ మన పక్కకే లేరా? హైదరాబాద్ లేడా? అంటే అందరం ఉన్న రోజులు అందరు సేవ చేయాలి. ఇది మంచి పుణ్యం. ఇప్పుడు ఆమె కూడా ఫైనాన్స్ మినిస్టర్, ఆమె కూడా చూడవచ్చు, చూస్తుంది కూడా. తప్పేముంది ఇలా? మా ముఖ్యమంత్రి పోతున్నాడు తెస్తున్నాడు, మా మంత్రులు పోతున్నాడు తెస్తున్నారు, బట్టలు పోతున్నాడు తెస్తున్నాడు. తప్పు లేదు కదా. ఇప్పుడు ఇచ్చేటోళ్ళు ఉంటే తెచ్చుకోవడం మా కోసం చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ కాదు, మా అందరు బాగుండాలని చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల కోసం చేస్తున్నారు. ఇలా ఆనందపడదాం. భేదాలు వద్దు. ఎవడం పోయినా ఆడికే పోతాం, ఎవరం పోయినా ఆడికే పోతాం. ఆ ఉన్న రోజులు మంచిగా చేయడం మహా ఆనందం. గదే జరుగుతుంది. ఇంకేందమ్మా? ఇక బడ్జెట్ పై మీ స్పందన ఏంటి సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్. బడ్జెట్ అనేది చాలా మంచిగా చేసింది. అప్రిషియేట్ చేయాలి. నా పర్సనల్ ఏం లేదు. నేను అంతా మీ దాంట్లో అనుభవం లేను, మామూలు మనిషి. కానీ చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చాను ఇద్దరు. బట్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్, మళ్ళా మా రేవంత్ రెడ్డి సార్ కూడా, మళ్ళీ మిగతా మంత్రులందరూ కోఆపరేషన్గానే సక్సెస్ చేసుకొని వచ్చారు. చాలా తారీపోయింది బడ్జెట్ విషయంలో. ఎందుకనంటే ఆమె నిర్మలా సీతారామన్ అక్క కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మంచి బడ్జెట్ చేసింది అన్నట్టు. మీరు అనుకోండి, నేను చెప్పేది మా మోడీ సార్ ప్రధానమంత్రి. మాకు ఆయన పర్సనల్ తెలంగాణ కాదు, ప్రధానమంత్రి ఆయన. మా రాష్ట్రపతి గారు అంతే వాళ్ళ రాష్ట్రపతులు. మరి మేమందరం బాగుండాలని కోరుకుంటారు కదా. ఆయన కూడా అదే నడుస్తుంది. ఎందుకు అనుకుందాం మనం? ఇక వైద్య శాఖ పనితీరు గురించి మీరు ఏమంటారు? బాగుంది వైద్య శాఖ కూడా. ఇప్పుడు అక్కడ ఉస్మానియా హాస్పిటల్ పెట్టాడు, అది ముహూర్తం చేసాడు, అది కూడా అవుతుంది. ఇవన్నీ చేస్తున్నారు, మంచి తెలివితోనే చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఐటీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎన్నో విధాల డెవలప్మెంట్స్ అవుతున్నాయి. మనం ఓపిక పట్టాలి. ఇక మనం ఎవరో అంటున్నారు ప్రతిదానికి అంకం ఎందుకయ్యా? ప్రతిదానికి చిదరించుకోవడం మంచిది కాదు. ఒక మనిషిని ప్రజలు నిర్ణయించినాక మీకు రైట్స్ లేవు, కానీ మీ స్వేచ్ఛ, మీకు ఆనందం కావాలని అట్లా అంటుంటారు. అంటే తప్పలేదు. అవి వీటికి మాత్రము ఈ మంత్రులకు, ముఖ్యమంత్రికి అది ఆశీర్వాదమే. రాసి పెట్టుకోండి. ఏం కాదు, ఇంకా ప్లస్ పాయింట్ అని. మీరు ఎన్ని విమర్శిస్తున్నారు అందరూ చూస్తారు కదా. ఆ టీవీలో ఎట్లా కనబడుతుంది? చక్కగా కనబడుతుంది. మరి అది ఏం లాభం అది? ఇంకా నేను అంటే కదా మళ్ళీసారి అప్పుడప్పుడు మంచి పాటలు పెడుతున్నారు, తెలుగు పాటలు. అది మంచి చేసి చూస్తే ఆనందం అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను నేను, ఇక్కడ డౌట్ లేదు. ఇక విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం అది ఇది అనేసి ఎవ్వరు చేత లేదు, వేస్ట్ కూర్చోండి. వాళ్ళ భోగానమే, వాళ్ళ ఆత్మశాంతి అంతే. ఎవ్వరి చేతి ఏం లేదు. అంతా స్వాముల వారి చేతి ఉంది. ప్రజలు ఆ ప్రజలు అన్నదమ్ములు ఇచ్చిండ్రు, బరోబర్ చేస్తున్నాం. ఒక రైతు బంధే ముఖ్యమా? రైతు బంధు డబ్బుంటే ఇద్దరు. నా దగ్గర డబ్బు లేని నేను ఏదో విలాసాలు అనుభవిస్తా అంటే ఏంటేం చేస్తా? ఆడ లేదు, ఉన్నది ఫ్యాక్ట్ కనబడుతుంది. అరే అప్పులు ఇచ్చినోడు ఆగుతాడా? 2 కిస్తులు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు పెట్టబట్టే, 3 కిస్తులు లేకపోతే వాళ్ళు పెట్టబట్టే. మరి ఇది గవర్నమెంట్, ఇది ఇంత పెద్ద సంస్థల కోట్ల రూపాయలు తెస్తే ఇంట్రెస్ట్ కట్టకపోతుంటారా? మళ్ళీ అవన్నీ కట్టాలి, మళ్ళీ వీళ్ళు ఇవి చేయాలి, మళ్ళీ డెవలప్మెంట్స్ అట్లా ఇన్కమ్ ఎట్లా రావాలి? మళ్ళీ వైన్ షాప్లకు పెట్టి కొన్ని అవి పెడుతున్నారు, కొన్ని ఇవి పెడుతున్నారు. ఇవన్నీ వచ్చేప్పటికైనా కదా ఇవన్నీ సరిదిద్దుకుంటూ పోతున్నారు. ఎన్ని నెలలు? 14 months 15 months అవుట్ ఆఫ్ 5 years. ఒక 3 years కాలేదు అన్నట్టు లేదు. ఈ 14 monthsలో ఏం చేస్తారా? ఇట్లా అలీబాబానా? అది చూస్తూనే ఉన్నాం కదా. మేము కూడా అక్కడ ఎక్కడ మిస్ అయ్యే సమస్య లేదు. చాలా కష్టపడుతున్నారు. ప్రతి క్యాలిక్యులేషన్ ఎవరు అవసరం ఉంది? ఏం పెద్దగా ఏం చేస్తాం? డాక్టర్లే చెప్పబట్టి ఇంత గుక్కడ అన్నం దీని ఉంది, గుక్కడ నీళ్ళు తాగుంది, ప్రశాంతంగా మాట్లాడుకోండి, లైఫ్ నోటు వాస్తవం. అది గమనించాలి మనం అందరం. ఆ రోజులు కాదు
అప్పుడు ఏదో ఇది అనుకుంటా పోయేది, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు నా ప్రియమైన బ్రదర్స్ ఉన్నారు, రజాక్ భాయ్, అహ్మద్ భాయ్, వాళ్ళు పొద్దుగా లేవగానే 5:30కు పాయ జవాన్ తిందరు పోయి, నేను అనొద్దు ఈ మాట. ఇప్పుడు అవన్నీ లేవు. వాళ్ళు కూడా ఇడ్లీ వడ తింటారు, హోటల్లో అవసరం అనుకుంటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. అందరు మారిండ్రు, తప్పులేదు. హెల్త్ బాగుండాలంటే ఇది లైఫ్ ప్యాన్లో పెరిగింది. 80-90 దాకా నడుస్తుంది, ఉన్నారు కూడా నడుస్తుంది కూడా అందరిది. ఇప్పుడు ఏమైనా అయినా కూడా రికవర్ అవుతున్నారు ఇమీడియట్గా. అప్పుడట్లా లేదు పరిస్థితి. ఇది ఫ్యాక్ట్. ఇది అనవసరంగా రెచ్చగొట్టే మాటలు ఎందుకు? ఇక విద్యాశాఖ పనితీరు గురించి ఏమంటారు? బాగుంది. విద్యాశాఖ మంచి అడ్మినిస్ట్రేషన్ పెట్టారు. క్లాసులలో స్కూల్లో పోయినా వాళ్ళకి మంచి సిస్టమేటిక్ ఫుడ్, నో కరప్షన్. కరప్షన్ అని తెలుస్తూ కూడా లేదు. నిజం చెప్తున్నా నేను, కరప్షన్ అనే మాట లేదు. ఇప్పుడు అందరూ సృష్టిలోనే ఉన్నారు కాబట్టి క్లాసులలో కూడా పిల్లలకు మంచి సక్రమైన భోజనము, గుడ్డు అది దొరుకుతుంది. దాన్ని బట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, మంచి చదువుతున్నారు, లెక్కతో పోతున్నారు. దాని బాధ్యత పడదామమ్మా. ఇక రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు? రాష్ట్రాభివృద్ధి కోసం బాగా కష్టపడుతున్నారు. నేను చిన్న మాట, నేను మామూలు మనిషి, నాకు అంత నాలెడ్జ్ ఉండదు. నేను ఒకటే చెప్తా, మా రేవంత్ రెడ్డి భాయ్ సాబ్ మన మంత్రులు అందరు కలిసి ఒక డిసైడ్ చేశారు ఎల్ఆర్ఎస్. అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు దాన్ని క్లియర్ చేయండి అని చెప్పింది. దానివల్ల ఫండ్స్ వస్తాయని చెప్తున్నారు. మరి కరెక్టే వాళ్ళు తీసుకున్న డిసిషన్. మళ్ళీ చేస్తోని ఏసీపీ జోనల్ కమిషనర్లు ఏం చేస్తున్నట్టు? నిజంగా చెప్పాలంటే ముగ్గురు పెట్టిరు ఇలా. నేను ఏదో జోక్ చేస్తాను, ఇది ఫ్యాక్ట్ మాట్లాడుతాను అంటున్నారు కూడా. ఇలా ఒకటి తహసీల్దార్ అక్కడ స్థలానికి పోయి స్థలం కరెక్ట్ ఉందా లేదా, ఇది గవర్నమెంట్దా ప్రైవేట్దా ఏంది అని చూసి వాళ్ళు అప్పటిదప్పుడు దానికి చేస్తున్నారు. సెకండ్ ఇరిగేషన్, ఇది హైడ్రాదికి వెళ్ళి ఇది ఇరిగేషన్ పక్కకు ఉందా పక్క అయిందా అది కూడా చూసి ఆయన కూడా చేస్తున్నారు. తీసుకోరు ఈ ఏసీపీలు, ఈ జోనల్ కమిషనర్, వీళ్ళకి ఎవరు ఇచ్చారు ఎగోయిజం, చాలా ఎగోయిజం అయిపోయింది వీళ్ళది. వీళ్ళు ఎందుకు ఎత్తారు, ఎందుకు చేస్తలేరు, వీళ్ళని ఎందుకు పట్టించుకుంటలేరో నాకు అర్థమవుతుంది. అది బాధ అనిపిస్తుంది నాకు. వీళ్ళని సంగతి చూసి ఎవరు లేరు. పోలీస్ వ్యవస్థ దేవుడు లేకున్నారా, అడ్మినిస్ట్రేషన్ అట్లా పెట్టిండు మా సార్. ఇక్కడ ఏసీబీ విజయ్ కుమార్ సార్, వీళ్ళందరూ, శ్రీనివాస్ గారు విజిలెన్స్, మళ్ళీ తర్వాత కమిషనర్ కూడా సివిఆర్ సాబ్, ఆయన ఎంత మంచిగా పెట్టినారండి. ఇవాళ ఫస్ట్ ఇబ్బంది అయితే అప్పుడే మా అక్క డీకే అరుణ గారిది ఇమ్మీడియట్గా సెకండ్ డేనే ఇది చేసిండ్రు. అస్ట్రాలో జరా తెలివి, ఇంటెలిజెంట్ అట్లుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఒక అప్పటిసంత పేరుంది మన భారతదేశంలో. ఈ 2 రాష్ట్రాల సోదరులు అందరు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అలర్ట్ ఉంటుంది. వాస్తవం ఎట్లా 2 రోజుల్లో పట్టేసారు. ఎన్నో విధాలు అనుకున్నారు, పట్టినట్టే కదా, దొంగనే కదా. మరి ఇటువంటి పద్ధతి ఉంది మన దగ్గర. ఇక్కడ ఎందుకు అయితే లేదు? మరి ఫండ్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేసే తెలివిగల శ్రీనివాస్ రెడ్డి సాబ్, మా రేవంత్ రెడ్డి సాబ్ చాలా తెలివిగలరు. మరి అటువంటిప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఇమీడియట్గా అయిపోయింది, మరి మీరు ఎందుకు ఇమీడియట్ డిస్పోజ్ చేయరు? డబ్బు కట్టేస్తారు కదా, ఎందుకు తిప్పలు పెడుతున్నారు మీరు? మీ మీద అడగటోళ్ళు లేడా? మీరు జోనల్ కమిషనర్ అంటే మీకు వాల్యూ ఎంత ఉండాలి? మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఈ ఏసీపీలు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? నేను అగెనెస్ట్ కాదు, దేవుని మీద ఒట్టే చెప్తారు, బాధతో మాట్లాడతారు. 2-3 చెప్పకం అవుతుంది. ఇదే మీకు ఎవరు ఇచ్చినట్ల? ముఖ్యమంత్రి 24 గంటలు కష్టపడవాడు, మినిస్టర్లు కష్టపడవాడు, మీకేముంది అంత హ్యాపీనెస్? రాజులా మీరు? ఫండ్స్ కావాలని తల్లాడుతున్నారు వాళ్ళు. మీరు చేస్తే ఫండ్స్ కడతారు, మీరు చేయకుండా దాచిపెట్టి తిరుగుతున్నారు. మరి మీరు ఇరిగేషన్, మరి మీరు ఫీడర్ తహసీల్దార్ ఇచ్చే సైట్కి వచ్చి మళ్ళీ ఇరిగేషన్ మంత్రి ఇచ్చే, ఎందుకంటే హైడ్రా కావద్దు అయినాక కొట్టే బదులు ముందే అది కూడా కరెక్ట్ వచ్చాయి. మరి 3వది మీరు ఎందుకు చేస్తలేరు? తొందరగా ఎందుకు ఇస్తలేరు? ఈ అమౌంట్ ఇంత కట్టాలి, అదే నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాని విషయం తీసుకోవాలి ముఖ్యమంత్రి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇలా వదిలేదు తినదు. జోనల్ కమిషనర్ చాలా హీరోలు ఏందా వీళ్ళు? ఫోన్ ఎత్తారు, ఫోన్ మాట్లాడారు, తిరుగుతలేడు ముఖ్యమంత్రి. మంత్రులు తిరుగుతలేరు, ఎమ్మెల్యేలు తిరుగుతలేరా? 90,000 ప్రగతి భవన్లో సాల్వ్ చేసినట్టున్నారు. మామూలు మాటనా? మంత్రులు కూర్చొని చేస్తున్నారు. ప్రభాకర్ గారు బట్టి అన్న ముఖ్యమంత్రి నిలబడి చేయంగా దిక్కులేదయా. ఈయన ఏమన్నా ఎక్కువ. స్వర్గీయ గద్దార్ గారు అంత సేవ చేసినోడు ఏం ఆనందపడిపోయింది. ఆయన కూడా లానీయపడి చేసినోడు. నేనేమని చెప్పా, ఇతామా నాన్న అలా కింద ఉన్న వాళ్ళు అట్లా చేసేది, వాళ్ళకి ఛాన్సే ఇచ్చేది లేదు ఫ్యూచర్లో. కానీ అట్లా తిరిగి రాదు. ఇక అట్లా లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ప్రతి ఒక్కరితో కలగలుగుతారు. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా పని చేసుకుంటూ పోతున్నారు. ఐఎమ్ హ్యాపీ. నేను కాదు, నా పర్సనల్గా జనరల్ చెప్తున్నా, వింటుంటాను కాబట్టి చెప్తున్నా.
మేము చాలా దగ్గర ఉంటా కొంతమంది వ్యవసాయం అంటారు. వ్యవసాయం ఎక్కడ పడతలేదు? వ్యవసాయం మీరు అంటారు, వ్యవసాయం ఎక్కడ లేదు? మా కోమటిరెడ్డి ఎక్కడ పెట్టారు? నల్గొండలు బ్రహ్మాండంగా వేసాడు. ఇప్పుడు ఎట్లుంది నల్గొండ చూడండి, చక్కటి పంట ఎక్కడ చూసినా. వీళ్ళంతా కష్టపడ్డోళ్ళు, పుట్టిగా ఏదో షో చేసిన వాళ్ళు కాదు. నాకు ఎవరి మీద విమర్శలు, నాకు మాట్లాడాలనుకుంటారో మాట్లాడతాను. మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మాట్లాడతాను. సాంబార్తో కూడా తీసుకుంటాను. అయ్యా మాట్లాడాలనుకుంటే మాట్లాడు, తప్పలేదన్న. జరుగుతుంది ఇట్లా. సారేమో తల్లాడుతున్నాడు ఫండ్స్ కోసం. మరి ఎల్ఆర్ఎస్కు కోట్ల రూపాయలు వచ్చేది ఎంత తక్కువ అవుతుంది? మీరు అటకాయిస్తున్నారు. ఏసీపీ, జోనల్ కమిషనర్, డిఎంసీ, ఇది నేను అన్నది 100% కరెక్ట్. మరి ఏదో చేస్తే వాళ్ళ పరిస్థితులు, ఇప్పుడు తహసీల్దార్ అయితే ఉట్టుకుంటాడు కదా, లెక్కతో ఉంటే ఇస్తాడు కదా. తహసీల్దార్కి ఇన్ని బాధలు వస్తుంటే ఆయన ఇంకా పిచ్చోలేక చేస్తాడా? సైట్కి రాబట్టే, చూడబట్టే, అది చూడబట్టే, మళ్ళీ ఇరిగేషన్ ఉందా లేదా అని వాళ్ళు చూడబట్టి, మరి మీరు ఎందుకు లేట్ చేయాలి? మీ దగ్గర ఫామ్ ఇచ్చి ఎన్ని రోజులు 4 ఏళ్ళు అవుతుంది. అప్పుడు 1000 రూపాయలు కట్టి, మరి దాన్ని పట్టుకొని ఎందుకు చేస్తలేరు? ఎందుకు పర్సన్స్కు డిసైడ్ చేసి ఇస్తలేరు? ఆ డబ్బు రాదా? ముఖ్యమంత్రి ఎంత బాధపడతాడు, మంత్రులు ఎంత బాధపడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కలెక్షన్ వస్తలేదు అనుకుంటారు. వీళ్ళు వీళ్ళు తిప్పలు పెడుతుర్రు. ఇది నా మనస్ఫూర్తి చెప్తున్నా. జోనల్ కమిషనర్ డిఎంసీ. కమిషనర్ అంటే పాపం పుత్తాడు, ఆయనకి ఏం తెలుస్తుంది? మా అమ్మ ఉంటే, అమరపాల అమ్మ ఉంటే, ఇంకా వేరే కమిషనర్ ఉంటే చూపిస్తుండే. ఆయన పాపం ఆయనకి ఇంటర్లేదు. ఎవరు తిరిగారు జోనల్ కమిషనర్? మరి డిఎంసీలు కూడా తిరిగారు. ఫ్యాక్ట్ నేను మాట్లాడుతున్నా, ముంగట మాట్లాడమని చెప్తాను. ఇలా ఫండ్స్ రాకుండా పోతున్నాయి. మీరు లెటర్ ఇస్తే, అప్పుడు కట్టే వాళ్ళు లెటర్లు ఇస్తే డబ్బు కట్టేస్తారు, రెగ్యులరైజ్ చేసుకుంటారు. గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఏం చేయమంటావు రేవంత్ రెడ్డి గారు? నోటు పెట్టి చేస్తాడా? వచ్చే రెవెన్యూ మీరు అడ్డం తలుపుతుంటే ఎట్లా? ఇది నా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాయి. ఇక ఎల్ఆర్ఎస్ పద్ధతి వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు చేకూరుతుంది? అదే కదమ్మా నేను మాట్లాడింది, అదే అంటున్నా. ఎల్ఆర్ఎస్ తిప్పల పెడుతున్నారు. అది జోనల్ కమిషనర్ కింగ్, డిఎంసీ కింగ్. మరి అదే తహసీల్దార్ ఇమ్మీడియట్గా వచ్చి సైట్కి వచ్చి చూసి అప్రూవ్ చేసిపోయి చూసి ఇది కరెక్ట్ ఉందా, సర్వే కరెక్ట్ ఉందా, ఇది ఏం లేదు కదా అని చూసి ఇవన్నీ చూసే ఇచ్చిపోతున్నాడు ఆయన. మరి ఇరిగేషన్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మరి ఇరిగేషన్ అంటే చెరువు పక్కకు ఉందా, నాలా పక్కకు ఉందా, కాలువ ఉందా అది చూసి ఆపిచ్చే. మరి మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు ఇచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మీకు ఇచ్చిన 1000 రూపాయలు కట్టి 3 ఏళ్ళు అయితే ఎందుకు ఆపుతున్నారు? మీకు ఎవడిచ్చాడు? ముఖ్యమంత్రి అల్లాడబట్టే, మంత్రులు అల్లాడబట్టి వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటూ కలెక్షన్ లెస్ వస్తున్నాడు. తప్పు. వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ జేబన్ కొన్ని కోట్లు వస్తాయి. మా ముఖ్యమంత్రి ఇంటుండొచ్చు, చాలా తెలుగుల బుర్ర. ఆయన ఏంది, శ్రీనివాసరెడ్డి సాబ్ ఏంది, ఎవరు కోదు ఈ లెక్కలతో పనిచేయాలి. ఏంది ఇది? చేస్తలేరా మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తలేరా? అరే ఇది అన్యాయం. మీరే కట్టుకెళ్ళి వచ్చారు. రాకుండా తిప్పలు ఎందుకు పెడుతున్నారు? ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇవాళ కాదు 3 ఏళ్ళ కింద కట్టిర్రు. దాన్ని ఎందుకు డిస్పోజ్ చేస్తారు తొందరగా? 2 అధికారులు చేయంగా కూడా మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు ఎవరు ఇచ్చారు ఇవన్నీ? అసలు నిజంగా మా సార్ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడైతే. అంటే అధికారుల దగ్గర జాప్యం జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం ఏమైనా ఉందంటారా? వీళ్ళే అమ్మ, ఒక ఏరియాకు జోనల్ కమిషనర్ ఉంటాడు, ఆయన బాధ్యత ఏంటి? డిఎంసీని చూడాలి. డిఎంసీ ఏం చేయాలి? కింద ఏమవచ్చు, ఏసీపీ పనులు చేస్తున్నారా లేదా, పొద్దుగానే రౌండ్ తిరుగుతున్నారా, గ్యారబేరీ సాఫ్ చేస్తున్నారా, మరి శానిటేషన్ అవుతుందా అది చూడాలి. మరి ఏసీపీ ఇల్లీగల్ రోడ్ల మీద కడుతున్నారా? హైడ్రా ఇప్పుడు కూడా కొట్టేది కాదు, కట్టకపోతే చూడాలి ఎందుకు మీరు? ఎవడు తిరగడు? ఈ మధ్యలో ఎవడు తిరుగుతలేరు. నేను అబద్ధం ఆడ, నేను సోమవారం ప్రమాణం చెప్తున్నాను. నాకు వాళ్ళ మీద నాకు పగ కాదు, వాళ్ళు తిప్పల పెడుతున్నారు. మన పేపర్ చూసి బాధపడలేదు. ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, అన్ని వేల కోట్లు ఎందుకు రావు? వాళ్ళు సరిగ్గా చేస్తలేరు. వాళ్ళిద్దరు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవ్ చేసినాక మీరెందుకు చేస్తలేరు? ఇదే 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం అప్పటికే ఫామ్లు ఇచ్చినాక దాన్ని బట్టి మీరు ఇవ్వండి డిస్పోజ్ చేస్తే డబ్బులు రావా గవర్నమెంట్కు? వాడు బతికిపోతాడు, గవర్నమెంట్కు పనులు అవుతాయి. వాళ్ళ ఇంటికా? గవర్నమెంట్ ప్రజల కోసం అడుగుతున్నారు. అది బాధ ఉన్నది నేను చెప్పిన ఇప్పుడు. మా సార్ ఊరుకోండి, ఇవన్నీ ఇన్నాక చేస్తాడు ఆయన తమాషా. ఏంది వీళ్ళు రాజులా? ఉద్యోగం చేస్తారు వచ్చారా, రాజయోగం చేస్తారా? పారిశ్రామిక అభివృద్ధిపై చాలా బ్రహ్మాండంగా తీసుకుపోతున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు తెచ్చే అది పోతే కూడా పెద్ద మనుషులు మీరు అట్లా మాట్లాడద్దు. పిక్నిక్ పోతున్నాడు, ఆడిపోతాడు. అరే బాబు, అన్నం పెట్టేటోను మనం అడుగుతా కదా, ఇక్కడ అన్నం పెడతాడు. ఆయన ఇచ్చేటోడు, మనం తెచ్చుకుంటాడు. మా అక్క సిరిమల సీతారాం అక్క
పోతే అడిగితే ఇవ్వకుండా ఉంటుందా? ఆమె దగ్గర అలిగేది ఎందుకు? ప్రధానమంత్రి ఉన్నాడు, మేమంతా ఆయన సోదరులము, మిత్రులము, సంతానము, ఆయన ఇచ్చేటోడు, ఆయన అడగడం తప్పేముంది? అడగొద్దు, వాళ్ళ దగ్గర పోవద్దు అంటే ఎట్లా? మరి ఆయన ఏడ్కెళ్ళి తెస్తాడు. మరి తెలంగాణ సోదరులకు అందరికి కావాలంటే వాళ్ళే కదా ముఖ్యం. ముఖ్యమంత్రి తెలిపోతే మన పని అవుతుందని తెలుసు. ముఖ్యమంత్రిని అడగకుండా ఏదో మాట్లాడితే పనులు అవుతాయి అమ్మ. అది పోలీసు శాఖ పనితీరు గురించి చాలా బాగుంది. వాళ్ళ కోసం నేను ఎంత అన్నా తక్కువనే, నాకేం లేదు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పాపం అందుబాటులో ఉంటారు. ఏ ప్రజల బాధలున్నా వాళ్ళు ముందుంటారు. ఇది ఒక్కటే నేను మళ్ళీ అనొద్దు, ఈ వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా సార్ పర్మనెంట్ చేయడం బెటర్ అని. హోమ్ గార్డ్స్ చాలా కష్టపడుతుంటారు. అదొక్కటే నా విజ్ఞప్తి. ఇక ఎన్నికల హామీల గ్యారంటీ అమలుపై చేస్తూనే ఉన్నారు, అయితేనే ఉన్నాయి. ఏం చేయమంటారు? ఏందని చేస్తాడు ఆయన? ఎప్పుడు నిద్రపోతున్నాడు చూస్తలేవా అమ్మ? ఇప్పుడే అంటే ఢిల్లీకి వా, ఇప్పుడంటే ఆడిపోయా, ఇప్పుడంటే ఈ ఏరియావా, ఇప్పుడంటే ఆడిపోయా. ఏడ తిరుగుతలేడు ముఖ్యమంత్రి. ఆయన నేను ముఖ్యమంత్రి విలాసరావు అనే ఇద్దరు సెక్యూరిటీ, ముగ్గురు సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతుండా. మా అన్నదమ్ములను కూడా కలుపుకొని పోతుండే. మంత్రులు అట్లే ఉన్నారు, వీళ్ళు అట్లే ఉన్నారు. ఎవరిని తప్పట్టట్లేదు, అందరు కష్టపడుతున్నారు ప్రజల కోసం. నిజం చెప్తున్నాడు, ఇలా డౌట్ లేదు. నాకేం అవసరం ఇవన్నీ మాట్లాడా? చూస్తుంటా కాబట్టి తెలుస్తుంది నేను చూస్తుంటా ప్రతి ఒక్కరిని. వాళ్ళు అంటుంటారు కూడా, మేము వింటుంటా. తప్పులేదమ్మా. నేను ఎస్సీ దగ్గర కూడా సొసైటీలో ప్రెసిడెంట్ ఉన్నా, చైర్మన్ కూడా ఉన్నా, కొన్ని జాలకు అసోసియేషన్ ఉన్నా. నా పేరు మురళీధర్ రెడ్డి ఉండొచ్చు. నేను నాకు చాలా స్నేహితము, సోదరులు, నా ప్రేమస్తున్నారు. నేను ఆ విధంగా ఉంటాను. కులాలు కాదు, గుణం అన్నట్టుంటా. ఇక బడ్జెట్పై కొంతమంది చేసే విమర్శలకు మీరేమంటారు? అమ్మా, ఇవో 5 ఏళ్ళు ఒకతే ఉన్నాయా? కాబట్టి మనిషి తత్వం అట్టుంటుంది వాళ్ళు. కానీ సార్ చేసుకోకపోతే ఏదైతే చేస్తుందో చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనేమంటాను, ఎట్లా వస్తుంది చెప్పండి. ఇవాళ వ్యవసాయం ఎంత పడింది? మీరు ఓపెన్ మాట్లాడదాం, ఎవరు పాలిటిక్స్ ఉంది ఇక్కడ. ప్రతి ఊర్లో చక్కటి బియ్యం పండింది. అప్పట్లేక మన గడబడి అవుతుందా? పంట పండింది, వర్షం నీళ్ళు రాక ఎండిపోయినట్టు అవుతుంది. దాన్ని ఎండిపోయారు ఒక ఆయన అంటాడు. అరే బాబు, ఎందుకు నాయన? అన్నీ దేవుడు పెట్టలే బాబు. ప్రశాంతంగా ఉంటాయి, కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. కానీ ఇంత చక్కటి పంటనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పీరియడ్నే జరుగుతుంది. ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుందంటే నేను ఇంకోసారి చెప్తాను, నాకేం దేశం లేదు ఎవరి మీద. ఆయన వచ్చిన రాకముందు ఎన్ని పలవడ్డాడు ఆయన? పదవి కోసం కాదు, అందరం కలిసి ఉందాం, అందరం కలిసి చేద్దాం అని చేసాడు. దీనిలో స్వార్థం ఏం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఉండప్పటికే నేను మరోసారి అంటాను, మా రాహుల్ గాంధీ సార్ ఆయన ఉన్న స్థానంలోకి వెళ్ళి కూడా జరిపేసినారు. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఆయనకు వచ్చింది, ఆయన అపోజిషన్ లీడర్ అయింది పార్లమెంట్లో. వాళ్ళ మా చెల్లెలు మా అమ్మ కూడా వచ్చే, వాళ్ళ మా ప్రియాంక గాంధీ వచ్చే. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్లస్ పాయింట్ ఆయన రేవంత్ రెడ్డిది తప్పులేదు. ఆయన మంచితనం ఉందో ఏమో, మరి కంటిన్యూ ఉండాలి. ఆయన్ని తప్పేమో చెడగొట్టాలన్నా? ఎందుకు అట్లా మాట్లాడతారు? రాత్రి అనగా పగలనగా తిరుగుతుంటాడు ఆయన. మరి ఎప్పుడన్నా నేను సీఎం అని ఫీల్ అయితే నా అర్థం కాదు, కనబడలే నాకు. అందరినీ కలుపుకొని పోతాడు. అందరూ కూడా అట్టే ఉన్నారు మంత్రులు. బట్టలు లేడా? శ్రీనివాసరెడ్డి సార్ లేడా? మన ఈయన పొంగులేటి లేదా? ఎవరు లేరు, అందరు ఉన్నారు. కోమటిరెడ్డి రెడ్డి సార్ లేడా? ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు. సీతక్క లేదా? ఆమె చక్కటి మాట మాట్లాడుతుంది సీతక్క కూడా. అప్పుడు ఎమ్మెల్యే అయినాక ఆమె తిరగకపోయేదా తన తోటి సోదరుల దగ్గరికి? వాళ్ళ భోజనాన్ని తీసుకోపోలేదా? ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు మీరు అనవసరంగా? కోట సూర్యకక్క చేయదా? ఆమె కూడా చేసిన, ఆమె రాజశేఖర్ పీరియడ్ చేసుకుంటూ వచ్చింది. ఉన్న మంత్రులు అందరూ మంచి మంత్రులే. ఫ్యూచర్ కొంతమందికి ఇవ్వాలి స్థానం, తప్పులేదు. ఉన్న మంత్రులు తీసేయమనేది మా తప్పు. మా అక్క ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఆమె కూడా తక్కువగా కాదు, మీనాక్షి నటరాజన్ అక్క. ఆమె కూడా మంచి తెలియగలగురా. కానీ ఆమె ఒకటే ఉద్దేశం ఏంటంటే, ఈ కాలంలో అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు అప్పటి లక్షణాలు లేవు. మహాత్మా గాంధీ లక్షణాలు మహాత్మా గాంధీ కూడా ఉంది. ఇప్పుడు కొన్ని అటువంటివి జరిగాయి. కొంచెం చూడాలి అందరినీ కూడా. అట్లా చేసుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎవ్వరేం చేయలేదు. పుట్టి మాటలు నేను మనస్ఫూర్తి ఎవ్వరేం చేయలేదు. ఏమైనా విలాసం చేస్తున్నారా? కష్టాలున్న బండిని బయటికి తెస్తున్నారు, కష్టాలున్న బండిని నడిపేయాలని చూస్తున్నారు. రాత్రి మొగలు కష్టపడుతున్నారు. మోడీ సాబ్ అని పోకుండా ఉంటారా? మోడీ సాబ్ ప్రధానమంత్రి, 130 కోట్ల మందికి. నిర్మలా సీతారామక్క ఫైనాన్స్ మినిస్టర్, అమిత్ షా సాబ్ హోమ్ మినిస్టర్. వీళ్ళందరికీ అవసరం. మనం ఎందుకు అడగాలి? రేపు మా ముఖ్యమంత్రి సీఎం బట్టాన ఇది, శ్రీనివాస్ రెడ్డి సాబ్ ఇది అనుకుంటే అవుతుందా?
బాధలుంటే పోవాలి, చేస్తారు వాళ్ళు. ఇవాళ 90,000 మంది చేసినట్టే మామూలు మాటనా? నేనేదో మాట్లాడలేదు కాదు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా నేను. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికల గురించి మీరేమంటారు? మంచిది, తప్పేముందమ్మా. పార్టీ కంటే ఎక్కువ సేవ ముఖ్యం. పార్టీ అనేది కాదు, ఆ పార్టీని బతికించిన వీళ్ళు. అప్పుడు జయపాల్ రెడ్డి సాబ్ పోతే ఇందిరాగాంధీ వద్దకు ఆయన, ఇది ఫ్యాక్ట్. ఆయన ఏం ఆనందపడలేదు. నాకు అదే అదొస్తే ఆయన అల్లుడైన రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి కూడా ఏదో షోపుట మనిషి కాదు, తాను ఆనందపడదాం అనుభవించాలని కాదు. ఆయన కూడా కష్టపడుతుంటాడు, పోతుంటాడు, వస్తుంటాడు, పని చేస్తుంటాడు, అవి చేస్తుంటాడు. ఇవాళ ఎన్నో కట్టిస్తున్నారు. 90,000 ఇవ్వచ్చే ఉద్యోగాలు ఇచ్చే, ఇంకా వస్తాయి చూడండి మీరు. ఇంకా 2-3 years లక్షల మీద అవుతుంది. మా తమ్ముళ్ళందరూ ఆనందపడతారు, తప్పేముంది. ఎప్పుడే కానీ అప్పటికప్పుడే అన్నీ రావు, టైం పడుతుంది. ఆ టైమే ఇప్పుడు వస్తుంది. నేను ఎక్కడి విషయాలు రాను, నేను ఎక్కడి విషయాలు ఎవరి మీద మాట్లాడు, కానీ ఊకే విమర్శించొద్దని నా బాధ. ఇది మీరు అనుకుంటుండొచ్చు కానీ ప్రజలు విసిగించుకుంటున్నారు, ప్రజలు విసిగించుకుంటున్నారు. అది పద్ధతి కాదు, మంచిగా కదా. ఓపిక పట్టాలి, ఏముంది. మేమందరం లేమా అంటే మీ మామూలు మనుషులు, నాదేముంది. ఇక ఎస్సీ ఈ కులగణాలపై మీరేమంటారు? మంచిగా చేసారు, మంచి ఆనందమే. తప్పేముందమ్మా, తప్పులేదు, చేసే తప్పేముంది. వాళ్ళు కూడా పైకి రావాలి, అందరూ పైకి రావాలి. ఏముందంతా, వాళ్ళు మంచి వ్యక్తులే, ప్రేమస్తులు వాళ్ళు. ఇక రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వ వ్యూహం ఎలా ఉందంటారు? అమ్మా, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అటు ఉండబట్టి ఇట్లా కష్టపడి తీసుకుపోతున్నారు. ఎన్ని 14 months 15 months. ఇప్పుడు ఏం చేయమంటావు, అది ఎన్నెన్ని చేయమంటావు? వాస్తవం మాట్లాడాలి. అంతకుముందు నా అప్పును పట్టుకొని ఆ అప్పు అయితే మంచిగా వీళ్ళు న్యాయం ఎందుకు మాట్లాడరో ఏమో. అన్నీ తెలుసుంటే మళ్ళీ ఉల్టా ఎందుకు మాట్లాడతారు? దానివల్ల ప్రజలు మర్చిపోతారు అనుకుంటారా? చాలా తెలివిగల నేనేం నెలల ముంగట, వాళ్ళంత తెలివి ఎవరికి లేదు. అన్నీ గమనిస్తుంటారు. వాడు టైమింగ్ ఏదో నోరు ముగిస్తున్నాం కానీ వాళ్ళు మాట్లాడడానికి ఎవరేం చేయలేరు. ఎందుకు అట్లా అనుకుంటారు? ఏడ రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉన్నాడు, ఎక్కడో తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడ విరామం ఉంది చెప్పండి? ఏ మంత్రి విరామంగా తిరుగుతున్నాడు? కష్టపడుతున్నారు. కాబట్టి ఈ మంత్రులను అట్టే పెట్టి కొత్త మంత్రులు తీసుకోండి పని చేసేవాళ్ళు. ఎమ్మెల్యేలు కూడా ఎవరు విలాసంగా పట్టుకుంటున్నారు? అందరు కష్టపడుతున్నారు. ఎవరు పోయినా పని చేయవచ్చు వస్తే చేస్తూనే ఉన్నారు. ఊకుంటారా? అప్పుడు జమానా వేరే. 5 ఏళ్ళ దాకా ఇక్కడ పోతుండదు, ఎలపు మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్ అంటుండే. ఇప్పుడు అట్లా కాదు, రోజు రోజు వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎవరు ఊరుకుంటున్నారమ్మా? ఇక రైతుల విషయంలో రైతు బీమా గురించి ఏమంటారు? చాలా బాగుంది, చాలా బాగుంది రైతు బీమా. ఒక రైతే కాదు కదా బతికేది, అందరూ ఉన్నారు బతుకుతాను. రైతు బీమా ఉంది, వేరే ఉన్నాయి. ఎకరాకు ల్యాండ్ అవి కూడా వేస్తున్నారు. ఇప్పుడు వేస్తాడు. 3 ఎకరాలు ఎంత కష్టంగా వేసారు అది గమనించారు. ఏదో అనుకుంటారు. ఇప్పుడు వేస్తాడు, బరోబర్ వేస్తాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు. ఆయన ఒక్కడే కాదు, మంత్రులు కూడా తెలియగలరు రాబట్టి అన్న వీళ్ళందరూ ఏ తప్పు చేస్తున్నా. అప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ బోలని బిల్లు ఇప్పుడు తక్కువ అయిపోయింది. దాని వాటర్ వర్క్స్ గడబడి నడుస్తుంది. మున్సిపల్ అయితే చెప్పడట్లేదు. ఆ జోనల్ కమిషనర్ మళ్ళీ నేను అంటున్నా అంటే ఎందుకు విలాసంగా ఉంటున్నారు వాళ్ళు? ఆ డిఎంసీలను ఎందుకు పట్టుకొని తిరగరు? స్టాఫ్ని ఎందుకు పట్టుకొని టైట్ చేయరు? ఎందుకు బాధ పెడుతుంటారు? ఓకే, మీరు చేసినట్టు ఇవాళ అక్కడ కోట్ల రూపాయల ఫండ్స్ వస్తున్నాయి. ఇది ఫ్యాక్ట్, నేను మాట్లాడుతున్నాను. 3 ఇచ్చారు, 2 తహసీల్దార్, ఇరిగేషన్ అధికారి, మళ్ళీ మున్సిపల్ అప్పుడు సబ్మిట్ చేసిన వాళ్ళది వాళ్ళది. ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? ఎందుకు ఊరుకుంటున్నారు మీరు? ఆడంతా బాధపడుతుంది గవర్నమెంట్. మళ్ళీ వాళ్ళకేం తెలుస్తుంది? 40 కోట్లు వచ్చినాయి, 50 కోట్లు వచ్చినాయి. మిగతా మీరు చేయనందుకు ఇట్లా అవుతుంది. నేను చూసినందుకు చెప్తున్నాను. మీరు చేయండి, రేపే ఫండ్స్ వస్తాయి. అంత న్యాయగుణంలోకి వస్తాయి, ఎందుకు రావు? రైట్ సార్. ఇక గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పదంలో ఎంత ముందుకు వెళ్తారు? అమ్మ, ఇది జోనల్ కమిషన్ పెట్టినట్టు వాళ్ళ మీద వ్యతిరేకం కాదు. వాళ్ళకి నేను దండాలు పెట్టాను. వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్లో తిరగాలి. అప్పుడు తిరగకపోదురా? సర్కిల్ వైజ్ రాకపోదురా? ఆయనే ఉన్నాడు, ఆయనే ఫోన్ ఎత్తాడు. దొరల కంటే దొరుకున్నాడు ఆయన. నేను కొంతమంది విషయం చెప్తున్నాను, నేను తప్పు మాట్లాడుతున్నాను. ఎవరి ప్రాబ్లం ఉంది, ఎవరికేముంది? మరి ముఖ్యమంత్రి ఇంత కష్టపడుతున్నారు, మా మంత్రులు కష్టపడుతున్నారు, ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు. మనమే ఉద్యోగస్తులము, చేయకపోతే ఎట్లా? నా మనసులకు ఎందుకు ఉండదు అలా? ఈ విషయంలో చెప్తున్నా. ఎల్ఆర్ఎస్ విషయంలో కోర్టులో వచ్చేదాన్ని ప్లానింగ్ చేసిన శ్రీనివాస్ రెడ్డి సభ వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు డిలే చేస్తున్నారు? ఇది ఇప్పటిది కాదు, 3 ఏళ్ల కింద దరఖాస్తు ఇచ్చారు. దాన్ని ఇద్దరు చేసినాక మీరు ఎందుకు డిలే పెడుతున్నారు? ఇది ఇద్దరు కూడా అన్నారు ఆ మాట. నేను కూడా అదే అంటున్నాను.
వాస్తవం మాట నేను. ఈ హైడ్రా గురించి మీరు ఏమంటారు సార్? అమ్మా హైడ్రా గురించి మీరు ఏమంటారు సార్? అంటే హైడ్రా ఇక చేస్తుంది 100% హైడ్రా అంటే మా ఇక న్యాయమూర్తి వాళ్ళు దేవుని తర్వాత దేవుళ్ళు వాళ్ళు ఒక మాట అన్నారు, అది కరెక్టే. కొంత హైడ్రాల వీధోళ్ళకి ఇబ్బంది కావద్దు అన్నట్టు పాపం వాళ్ళు తినే బొట్ట మామూలు ఏదో నీడకి తింటారు, వాళ్ళు ఏం ఆశపడతారమ్మా, కడుపు నిండాలని చూస్తారు, అవి కొద్దిగా కాకుండా పోవాలన్నట్టు అన్నారు న్యాయమూర్తి. అది వాళ్ళు దేవుని తర్వాత దేవుళ్ళే న్యాయమూర్తులు కూడా, ఆ మాట నేను అంటాను. రైట్ సార్. ఇక మీ విషయానికి వస్తే మీరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దానికి ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీ సేవా కార్యక్రమాల గురించి వస్తే మీరేమంటారు? అమ్మా నేను ఒకటి చెప్తా చూడు, నేను షో చేయ నా దృష్టిలో 150 మంది 150 మంది జరిగిపోయిన వాళ్ళకు నా ఆత్మీయత పోయి వాళ్ళకి ఏదో ఆ లాస్ట్ మూమెంట్లో ఆర్థిక పరిస్థితి చాలా చిక్కిపోయి ఉంటుంది. నేను బ్లాక్ అధ్యక్షున్నా ఇక్కడ ఉన్నా, ఏదో వాళ్ళకి ఇస్తే అది జరుగుతాయి. మళ్ళీ ఇది మ్యారేజ్ కూడా చిన్న మొన్నోళ్ళు పాపం వాళ్ళు బాధపడుతుంటారు, వాళ్ళకు కూడా నేను ఏదో బియ్యము కందిపప్పు ఇప్పిస్తాను, ఆ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ఇక నాకు అంతే అని అంట ఏదో పుణ్యం చేయాలి మనం, నేనేదో విలాసంగా తిన్నంత మాత్రాన కాదు, నేను అక్కడే ఇదైతే వాళ్ళక్కడ. మీకెవరు చెప్పిందమ్మా మాట? ప్రజల స్పందన గురించి మేము నిజమా? ఉందమ్మా ఆ మాట అంటారు, చేస్తా కూడా ఏం చేయమంటారు. చేస్తున్న సేవా కార్యక్రమాలు కనిపిస్తాయి కాబట్టి సో ప్రజలు కూడా మీరు అన్నది కరెక్ట్, చేస్తామా. నేనే పెద్ద అది కాదు కానీ చేస్తాను. నా లగ్జరీస్ ఏమున్నాయి, నేను మద్యపానం తాగట్టుంది కాదు, ఏమి ఇది కాదు. మా మాటకేంది, ముఖ్యమంత్రి గారు తాగాడు, ఆయన సింపుల్. ముఖ్యమంత్రి తాగాడు తెలుసు నాకు, ఆయన కూడా చెప్పిండు తెలుసు. అది విలాసాలలో ఓడు కష్టపడతాడు. ఉన్నారు అంత మంత్రులందరూ అట్లే ఉన్నారు, ఎవరు కష్టపడతలేరు. అది ఇంతవరకు తీసుకొచ్చినట్టే గ్రేట్. ఎటువంటి పొజిషన్ ఎటువంటి తెచ్చారు ఏమ్మా, నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా 14 ఏళ్ళు. నాకు విమర్శ లేదు ఎవరి మీద, నేను ఉన్నది చెప్తున్నాను. రైట్ సార్. ఇక పార్టీలో కష్టపడే వారికి కూడా సముచిత స్థానం ఇవ్వాలి. కల్పించాలి. ఇది ఎవరు ఇవ్వాలి? మా ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఆయనకు రైట్స్ ఉంటాయి, ఆయన అన్ని గమనిస్తారు, ఇవ్వాలి. అందరు ముంగట్టుంటేనే ఇచ్చేది కాదు, ఎక్కడ ఉంటారో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏదో తెప్పించుకొని ఇవ్వాలి. తప్పలేదు, అది ఇస్తే మంచిది. అది వాళ్ళు ఇంకా ప్రజలకు సేవ చేస్తారు, పలుకుబడి అవుతుంది అక్కడ. మీరు కూడా పార్టీకి సేవలు ఎన్నో చేశారు. మరి చేసినాం. నేను రాజశేఖర్ సార్లు అందరికీ రిలే చేసిన, ఇప్పుడు కూడా ప్రజలకు ఏదో నా సేవ చేస్తుంటా, మామూలు మనిషిని. ఇది మా బైసాబట్ల మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఏమన్నా సహకరించి తప్పకుండా చేస్తా, సేవ తప్పకుండా చేస్తాం. అయితే నాకేదో విలాసం చేయాలి, ఏదో అది చేయాలి లేదు, మామూలు మనిషిని. నలుగురితో నారాయణ ఇక ముంగట్నే పోయి మాట్లాడే కదా, ఆయనకు అన్నీ తెలుసు. ముఖ్యమంత్రికి తెలియదా ఇలా కొత్త మనిషిన? అప్పటి సందులోనే ఆయన ఇస్తే ఆయన జయపాలరెడ్డి సభ ఆత్మ కూడా శాంతి అవుతుంది నాకు ఇచ్చినట్టే. ఎందుకదమ్మా, ఆయన చేస్తే ఏదైనా చేస్తాడు. ఆయన గట్టోడు, ఎవరిని పుగిలొట్టాడు ఆయన. రైట్ సార్. ఇక పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా మీరు తప్పకుండా తప్పకుండా. నాకు అది ఏముండదు, సేవ చేయాలని ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను కదమ్మా, ఇగో ఇది కూడా చెప్తాను కదా, అటువంటిది ఏముండదు. నాకు తోచింది ఏదైనా ఉంటే చేస్తాను. దేవుని భక్తుడు అది ఉంటుంది నాకు. రైట్ సార్. ఇక చివరిగా అంటే పార్టీలో ఒకవేళ మీరు ఇంకా సముచిత స్థానం కల్పించిన తర్వాత ప్రజలకు ఎటువంటి మేలు చేకూరే? నేను అప్పుడైనా చేస్తాను, ఇప్పుడైనా చేస్తాను. నేను అప్పుడే మంత్రి కూడా అవుతుంది, ఎప్పుడు కాకపోతుంటే. నేను బయటికి వెళ్తే అందరూ వేసేది. నేను ఎందుకనాలి ఆ మాట? ముందే చెప్పేస్తుంటే జీతారా జీతారా అనే అంటుంటా. ప్రజలు నమ్ముతారు, ఇప్పుడు కూడా చేస్తారు, పరిస్థితిని బట్టి మాట్లాడదామని. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, ఇంకా మీ ఎన్నో విషయాలు మాతో మా స్టూడియోలో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మన ముఖాముఖి కార్యక్రమం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారితో మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.